హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను ఇంట్లో ఎగ్ కర్రీ చేశానమాట. ఈ ప్రాసెస్లో చేయడం ఫస్ట్ టైం అయినా కానీ చాలా టేస్టీగా కుదిరింది. కర్రీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ కూడా, ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోయిందనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి, ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక బౌల్లోకి అయితే మనకి కావాల్సిన అన్ని ఎగ్స్ అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా నురుగొచ్చేంత వరకు కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి చిన్న మూకుడు అయితే పెట్టేసుకోవాలి. తాలింపుకి మనం యూస్ చేస్తాం కదా, అలాంటి చిన్న మూకుడు అయితే తీసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ అంతా ప్యాన్కి పట్టేలాగా అయితే స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ముందుగానే మనం మిక్స్ చేసుకొని ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే ఆమ్లెట్స్ లాగా అయితే వేసేసుకోవాలి. ఇలాగ నేను మినీ ఆమ్లెట్ వేసేసి కర్రీలోకి వేసేస్తున్నాను. లేదు ఇదంతా ప్రాసెస్ అనుకుంటే పెద్దగా ఒక ఆమ్లెట్ వేసేసుకొని కట్ చేసేసుకొని కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇలాగే అన్నీ కూడా వేసేస్తున్నానండి, చాలా ఈజీ. ఇలాగే అన్ని ఆమ్లెట్స్ అయితే వేసేసుకోవాలండి. మనం ఎగ్ మిశ్రమం అంతా అయిపోయేంత వరకు వేసేసుకొని అన్నీ తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే స్టవ్ పైన అయితే ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాము. కర్రీకి సరిపడినంత ప్యాన్ పెట్టేసి అలాగే ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. అవి ఈ రెండు వేగిపోయిన తర్వాత నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా వేంపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి వేగిపోవడానికి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసామంటే తొందరగా మగ్గిపోతాయి కదా. ఇంకా ఇలాగ మగ్గిపోవడానికి ఒక 5 minutes మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము. ఇంకా ఇవన్నీ కలిపేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసిన తర్వాత కొద్దిసేపటికైతే చక్కగా కలర్ అంతా చేంజ్ అయిపోతుందండి. ఇంకా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అయితే మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక నేనైతే ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. ఇంకా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే మగ్గిచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కలర్ అంతా చేంజ్ అయింది చూసారు కదా. ఇంకా ఇందులోకి అయితే సన్నగా కట్ చేసుకున్న టమాటోని యాడ్ చేసేసుకోవాలండి. ఇలాగ టమాటా అంతా మెత్తగా అయిపోవాలి. ఇంకా ఇందులోకి కారం అలాగే గరం మసాలా, ధనియాల పొడి కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇందులోకి అయితే కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందామండి. ఇంకా వాటర్ అంతా ఉడికిపోయి మంచిగా టమాటో కూడా మెత్తబడిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా చక్కగా వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ఎగ్స్ అయితే మనం ముందుగానే ఆమ్లెట్స్ వేసి పెట్టేసాం కదా, అవన్నీ కూడా ఈ కర్రీలోకి అయితే వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకొని చక్కగా ఆ ఎగ్ అనేది ఎక్కడ విరిగిపోకుండా చక్కగా అయితే మనము కలిపేసుకుందామండి. ఇలాగా మొత్తం కలిపేకుంటే ఆ కర్రీ ఫ్లేవర్ మొత్తం ఈ ఆమ్లెట్స్కి అయితే పడుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలానే వేరే ఎగ్ కర్రీ చేశాను, అది కూడా చాలా బాగుందనమాట. ఈజీ ప్రాసెస్ కూడా, రెండు కూడా సేమ్ ఈక్వల్గానే ఉంటుంది టేస్ట్ అయితే. లాస్ట్కి వచ్చేసి ఇంకా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించేసామంటే ఇంకా జ్యూసీగా ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ మొత్తానికి కూడా ఆమ్లెట్ అనేది సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక 10 నిమిషాలు అయితే ఖచ్చితంగా మూత పెట్టేసి ఆమ్లెట్స్ని అయితే ఉడికిచ్చేయాలన్నమాట. ఎందుకంటే అలా అయితేనే జ్యూసీగా ఉంటుంది.